వీరితో మాట్లాడదాం. నమస్తే అండి. శ్రీనివాస్ చౌదరి గారు ఎట్టకేలకు పొత్తు కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత లెక్కలు అంటే సీట్ల లెక్కలు కూడా కొలిక్కొచ్చినట్టున్నాయి కదా, అంతా హ్యాపీనే అంటారా? అందరికి ఓకేనా ఇది ఈ నంబరు, ముఖ్యంగా జనసేనకి? గారు మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న బీజేపీ నేత విల్సన్ గారికి, ఇంకా ఇతర మిత్రులు ఎవరున్నా వాళ్ళకి కూడా నా నమస్కారం. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు కుదిరిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ అంశాలపైన చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు ఎక్కడైతే బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే పార్టీ బలంగా ఉన్నదో అని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సర్వేలు చేయించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 170 సీట్లకి అభ్యర్థులు ఖరారు చేయడంలో జనసేనకి, బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో నెంబరింగ్ గేమ్ అయిపోయింది. యుద్ధానికి సిద్ధం అవుతుంది. ఈరోజు మా యొక్క సైన్యం రెడీ, మా ఎన్నికల ప్రణాళికలు ఎత్తుగడలు రెడీ. ఆల్రెడీ షెకావత్ గారు, పాండే గారు వచ్చి పవన్ గారితో, బాబు గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎక్కడ బలమైన సీట్లు ఉన్నాయో వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 8 గంటల సేపు ఈ చర్చలు జరిగాయి. పూర్తి స్థాయిలో సంతృప్తిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు ఈ నెంబరింగ్ ప్రకటించడం జరిగింది. ఇది సంతృప్తికరంగా ఉంటేనే రాష్ట్ర ప్రజలు కూడా ఆమోదిస్తారు. రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ఓట్లు షేరింగ్ కూడా జరుగుతుందని పైన స్పష్టంగా అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు కొన్ని బీజేపీ వారు బలంగా ఉన్న చోట వాళ్ళ ఎంపీ సీట్లు, అలాగే కొన్ని ఎమ్మెల్యే సీట్లు, అలాగే జనసేన కూడా 1-2 తగ్గించుకోవటం, మేము కూడా ఎంపీ సీట్లు తగ్గించుకోవడంతో సమపాలనలో మిత్రపక్షాలకి, అదేవిధంగా పొత్తులో ఉన్న మా 3 పార్టీలకి న్యాయం జరిగే విధంగా ఎన్నికల వ్యూహకర్తలుగా మా పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారు నిర్ణయించారు. సో ఈ నిర్ణయం మా పార్టీ నాయకులు శిరోధారి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొత్తుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి సిద్ధం సభలో ఆల్మోస్ట్ అయినా నేను ఓడిపోవడానికి సిద్ధం అని చెప్పడం జరిగింది. అలాగే నైశీరంలోకి వెళ్ళిపోయారు. పూర్తి స్థాయిలో గతంలో బాబు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా వెంటనే స్పెషల్ బైట్ తో మార్నింగ్ కల్లా అక్కడ ఉండేవాడు. ఎందుకంటే పెద్దలను ప్రసన్నం చేసుకోవాలనో, లేదంటే ఆయనకున్న సమస్యలు ఏవో చెప్పుకోవడానికి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా. ఈరోజు వారు వన్ సైడ్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ఈసారి ఒక ఛాన్స్ తీసుకుంటే రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభుత్వ భూములు, పాఠశాల భూములు, కలెక్టర్ బంగళాలు, అదే ఎంఆర్ఓ బంగళాలు, చివరికి సచివాలయంతో సహా తాకట్టు పెట్టి అప్పు చేసి పప్పు తినిపిస్తున్న జగన్మోహన్ గారికి ఎప్పుడు కట్టాల్సింది రాష్ట్ర ప్రజలు కదా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, సర్వశిక్షా నిధులు కానీ, ఎన్ఆర్జీసీ నిధులు కానీ, అదేవిధంగా ఆవాస్ యోజన నిధులు కానీ, జలశక్తి నిధులు కానీ, టిట్కో ఇల్లు నిధులు కానీ, ఇవన్నీ ఏమైనా ప్రశ్నిస్తే సమాధానం. చివరికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో ఈయన స్టిక్కరింగ్ వేసుకొని ఈయనేదో రాష్ట్రానికి సేవ చేశాడని చెప్పుకోవడంలో ఇన్ని రోజులకి రాష్ట్రపతికి అది అర్థమైపోయింది. ఈయన చేసింది ఏమీ లేదు, అప్పులు చేశాడు, వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకున్నాడు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్. దీంతో వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని రాష్ట్ర ప్రజల్ని నిరుద్యోగులుగా, పక్క రాష్ట్రాలకు వలస జీవులుగా మార్చేసి చివరికి కొన్ని రంగాలు కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ కావచ్చు, అసంఘటిత కార్మిక సంఘాలు కావచ్చు, ఆ యొక్క బిల్డింగ్ వర్కర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్ లేకుండా వెళ్ళిపోయినాయి. మా తిరుపతి లాంటి ప్రాంతంలో అమరావతి లాంటిది పక్క రాష్ట్రానికి, తెలంగాణకి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా చాలా మంది ఇండస్ట్రీస్ వీళ్ళ బాధలు భరించలేక పక్క రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన కూడా చూసాం. సో రాష్ట్రంగా 5 ఏళ్లలో వీళ్ళు ట్రేడ్ మార్క్ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. రక్తహస్తాలు, అప్పులు, కష్టాలు, బాధలు తప్ప, రైతుల ఆత్మహత్యలు తప్ప ఏమీ లేదు. ఏం మిగిలిందంటే డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా ఈయన ట్రేడ్ మార్క్ మార్చుకున్నారు. ఇది రాష్ట్రానికి, ఈ దేశంలో ఎక్కడ బంగాయి దొరికినా, ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతాయి. ఇవి చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఒక తరాన్ని లిటరసీలో చివరి రాష్ట్రంగా ఉన్నటువంటి ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. మీరు కాబట్టి ఇంటర్నెట్ చూసుకోవచ్చు. భారతదేశంలో లీస్ట్ లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే చదువులేని దద్దమ్మలుగా మార్చేశాడు, ఒక తరాన్ని నాశనం చేసేసాడు. పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళని మూసేసి 5-6 స్కూల్ ఓట్ చేశారు. డిఎస్సీ కూడా టీచర్లు పూర్తిగా మానేశాడు. ఉద్యోగ జాబ్ కార్డు సంబంధించి పూర్తిగా మర్చిపోయాడు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మూడ్ ఆఫ్ ది స్టేట్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వం వల్ల పూర్తి స్థాయిలో రాష్ట్రం 50 ఏళ్లు ఎన్నికెళ్ళిపోయింది. రాజధాని లేదు, పూర్తి స్థాయిలో అమరావతి పూర్తి కాలేదు, పైగా పోలవరం పూర్తి కాలేదు.
జోను రాదు, ప్రత్యేక హోదా లేదు. ఈ అంశాలు చెప్పి ఒక ఛాన్స్ చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేయలేక సాగిలిపడి బీజేపీ వాళ్ళతో ఆలోచిపడ్డారనే విషయంలో గతంలో అనేక నిందలు వచ్చాయి. కానీ చివరికి వచ్చింది ఏది? వాళ్ళు ఫండ్స్ ఇచ్చినా ఈయన వేరే దానికి వాడుకున్నాడు, వాళ్ళు నిధులు ఇచ్చినా ఈయన వేరే పథకాలు వాడుకునేసి ఎవరైతే గ్రామ స్వరాజ్యం కోసం కష్టపడిన సర్పంచ్ ఈ రోజు అడుక్కునే పరిస్థితి ఏర్పడతా ఉంది, బెగ్గింగ్ చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. పూర్తిగా గ్రామ స్వరాజ్యాన్ని సర్వనాశనం చేసేసాడు. దీంతో సచివాలయంతో సహా తగడ పెట్టేసిన జగన్మోహన్ గారు ఒక మంత్రి అంటున్నాడు, మాజీ మంత్రి, ఏం తగడ పెడితే నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రం ఏమన్నా మీ జాగిరా, ఈ రాష్ట్ర ప్రజలు మీ సొంత బానిసల, ఎక్కడ పడితే అక్కడ అమ్మేయడానికి, ఎక్కడ పడితే అక్కడ తగడ పెట్టడానికి? ఇది ప్రజల ఆస్తులు, ప్రజల పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య పద్ధతులు వచ్చే ప్రజాస్వామ్యం. దీన్ని తీసుకెళ్లి మీరు తొగ్గులకు పరిపాలనగా మార్చేసి ఋషికొండ లాంటి కొండను గొడగొట్టిచ్చేసి విలాస భవనాలు కట్టుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో డిఎస్సీలు ఇవ్వటం లేదు, ఉద్యోగాలు ఇవ్వటం లేదు. కనీసం అంగన్వాడీ కోరికలు కూడా ఏవో తీర్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఉద్యోగస్తులు దాచుకున్న జీపీఎస్ మెడికల్ బిల్లులు, ఇవి బిల్లులు కూడా చివరికి 32,000 కోట్ల రూపాయలు పూర్తిగా వీళ్ళు వాడేసుకొని బకాయి ఉన్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదు. ఇది కాకుండా అనేక అంశాలు, కార్పొరేషన్ తాకట్టు పెట్టారు, తాగుబోతులను తాకట్టు పెట్టారు, 5 ఏళ్ళు డబ్బులు అప్పులు తెచ్చారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంపదను సృష్టించకుండా అప్పు చేసి పప్పు తెరిపిస్తూ రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చేసింది. ఇది చూసి తెలుసుకున్న ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్య ప్రజలకు యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో ఆయన ఓడిపోవడానికి సిద్ధం, రాష్ట్ర ప్రజలు బటన్ ఓడించడానికి సిద్ధం అనే విషయాన్ని సుస్పష్టంగా ప్రజలకు తెలియజేస్తాం. ఇది కాకుండా బీజేపీ పొత్తు, జనసేన పొత్తు, టీడీపీ 3 కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటగారు అయిపోయారు. ఎందుకంటే తల్లి చెల్లి పూర్తి పక్కెళ్ళిపోయారు, కుటుంబ సభ్యులు పక్కెళ్ళిపోయారు. ఆయనతో ఉన్న కార్యకర్తలు రాజీనామా చేసి వేరే పార్టీలు జాయిన్ అయిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుమరుగే పరిస్థితి పడతా ఉంది. పక్క పార్టీల వైపు చూస్తున్నారు, మునిగిపోయే నావుగా మార్చుకున్నాడు. చివరికి ప్రశ్నలకు వెళ్ళిపోయినాడు. చివరికి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఆయన నమ్ముకున్న వ్యక్తులు కూడా ఆయనతో లేకుండా పరిస్థితి పోతా ఉంది. ఇప్పటి వరకు 175 నిలబడతా, 175 పోటీ చేస్తా అని చెప్పిన వైనాట్ 175 వ్యక్తి ఇప్పటి వరకు 8 లిస్టుల్లో ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా కేవలం సమన్వయకర్తలే కానీ ఎమ్మెల్యేలే కాదని చెప్పి వైపీ సుబ్బారెడ్డి చెప్పి మళ్ళా మేము మారుస్తామని చెప్తాం. ఒక్కసారి 175కి ఎమ్మెల్యే లేరు. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ టికెట్ లేని అభ్యర్థి చుట్టూ తిరుగుతున్నారు. మీరు రండి, మా పార్టీలో జాయిన్ అవ్వండి, మేము డబ్బులు ఖర్చు పెడతాం, మీరు గెలవండి. అంటే వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్. 150 కోట్లు ఇస్తే ఎంపీ, 50 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే, ఇలా బోర్డు దగ్గర పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు పూర్తి స్థాయిలో విస్మయంలోకి వెళ్ళిపోయింది. అభ్యర్థులు లేక వాళ్ళని వీళ్ళు పిలుచుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. చివరికి 24 తర్వాత రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పార్టీ కూడా కనుమరుగే పరిస్థితి పడతా. ఎందుకంటే సొంత చెల్లెలు, వైఎస్ లెగసీ తీసుకున్న చెల్లెలు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్ షర్మిల పైకి వెళ్ళిపోతున్నారు. సో కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చిన ఈ పార్టీ పుట్టి మునిగే పరిస్థితి ఏర్పడుతుందని సుస్పష్టంగా కనబడతాం. దీంట్లో ఢిల్లీ పెద్దలు ఇంటి కూడా మానేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అంగీకరించేశారు. తిరుపతిలోని సమావేశంలో కూర్చొని నేను చాలా హ్యాపీగా దిగిపోతున్నాను, నా పథకాలు వేరే కొనసాగించారని చెప్పి ఒప్పుకునేశాడు ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇన్ని రోజులు బటన్ ముఖ్యమంత్రి, భజన ముఖ్యమంత్రి, మా బాధన ముఖ్యమంత్రి నొక్కిన బటన్లు రేపు రాష్ట్ర ప్రజలు నొక్కి ఇంటికి పంపించే పరిస్థితి పడతా ఉంది. అందుకే వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఇంకా శంకరగిరి మాన్యాలే చాలా క్లియర్. అందులో రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి రేపు మేము తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నిలబడి గెలిచి ఈ రాష్ట్ర